అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్సెస్ రాబోతున్నాయి. పోటీ బాబు పోటీ. అవును పోటీ. బట్ ధైర్యంగా ఉండు ఝాన్సీ, మంచి రోజులు వస్తాయి. ఎందుకు వస్తున్నాయో చెప్తున్నాను చూడు. ఇప్పుడు మా వాళ్ళు డాన్స్ లో ఎరగాడేస్తారు కదా. వి విల్ ఎంకరేజ్. బాగా గట్టిగా ఎంకరేజ్ చేసుకోండి సార్, మీరు గట్టిగా మార్క్ చేసుకోండి. మరి మా టీమ్ తో మొదలు పెడుతున్నాను. మా టీం నుంచి అనిల్, శ్రీవాణి అండ్ శ్రీలత వస్తున్నారు. ఓ ముగ్గురా. నిజంగా అదరగొట్టేసి. థ్యాంక్ యూ. హార్ట్ఫుల్లీ. అని మేము అనుకుంటున్నాం సార్. నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి గ్యారంటీగా. మరి ఇప్పుడు మీ టీం నుంచి పర్ఫార్మెన్స్ కి సింగం సింగిల్ అవర్. ఏజ్ ఇస్ కమింగ్. ಶಶಿವದಲಿ
శశివదనే స్వరనీలాంబరి నీవా అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట శ్వేతాశ్వముల వాహనుడా విడువకు మురిసిన పాట అచ్చొచ్చేటి వెన్నెలలు విత్సందాలు నవ్వగని గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలు విత్సందాలు నవ్వగని గిచ్చే మోజు మోహనమే నీదా మదన మోహిని చూపులోన మాండు రాగమేలా మదన మోహిని చూపులోన మాండు రాగమేలా పడుతు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా కలాయిలా మేఘమాసం క్షణానికో తోడి రాగం కలాయిలా మేఘమాసం క్షణానికో తోడి రాగం చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘల కట్టిని గిల్లే శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా చుచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగని గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా నేను నీవు ఎవరికెవరం వలపు చిలికెనేలా ఒకే ఒక చైత్ర వేళ ఊరే విడి పూతలాయే ఒకే ఒక చైత్ర వేళ ఊరే విడి పూతలాయే అమృతం కురిసిన రాత్రివో జాబిలి హృదయం జత చేరే నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట శ్వేతాశ్వముల వాహనుడా విడువకు మురిసిన బాట అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగని గిచ్చే మోజు మోహనమే నీదా
వచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే కుచ్చెత్తేటి కులుకు సిరి నీదా జై జై గణేశాలో డాన్సులు అదిరిపోతున్నాయి సమీర్. నిజంగా బాగా చేసింది. నేను ట్రాన్స్ లో ఉన్నాను, ఇంకా బయటికి రాలేదు. నువ్వు బయటికి రాకు, అలాగే ఉండు. ఈ లోపల నేను నాగబాబు గారు మాట్లాడుకున్నా. వాట్ పర్ఫార్మెన్స్, వాట్ ఎక్స్ప్రెషన్స్, వాట్ మూమెంట్స్. ఆలోచించు సార్, దీన్ని సెల్ఫ్ డబ్బా అంటారు సార్. మాకు కూడా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఈ ఇద్దరు పర్ఫార్మెన్సెస్? మీ జడ్జ్మెంట్ సార్? రెండిట్ల వరకు దాదాపుగా ఈక్వల్గా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అనిల్ వల్ల ఒకటి బ్యాలెన్స్ అయింది. ఇక్కడ ఒక్కట్లే సోలోగా చాలా ఎక్సలెంట్ చేశారు. కాకపోతే సోలోగా అవటం వల్ల చాలా బాగున్నా కూడా వీళ్ళు కొంచెం మాస్ ఉండటం వల్ల దాదాపు ఈక్వల్గా వచ్చింది. బట్ సోలోగా వాళ్ళు కొట్టడం గొప్ప విషయం. రైట్ సార్, ఒప్పుకుంటాం సార్. పర్ఫార్మెన్స్ బాగుంది. అది ట్రైన్డ్ పర్ఫార్మెన్స్ సార్. ఇక్కడ మేము ఇంప్రాంప్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడే చేసిన పెర్ఫార్మెన్స్ కి 2 సంవత్సరాల తర్వాత ముందు చేసిన పెర్ఫార్మెన్స్ తేడా ఇక్కడ ఉంటుంది సార్. అంతే తేడా చెప్తున్నాను. ఏదైనా ఆన్ స్క్రీన్ ఒకటిలా ఉంటుంది, ఎన్నేళ్ళు చేసిన. పాల ప్యాకెట్ ఎప్పుడు కొన్నాం అనేది కాదు బాబు, కాఫీ ఎప్పుడు తాగామనేది. సూపర్ సార్. ఓకే, టై అన్నారు కాబట్టి టై బ్రేకర్ కూడా మీరే చెప్పండి. సో టై అయింది కాబట్టి నేను ఒక టై బ్రేకర్ ఇవ్వండి సార్. ఒక ఐటెం చెప్తా, ఒక సాంగ్. దాన్ని ఇటువైపు ఒక అమ్మాయి, ఇటువైపు ఒక అమ్మాయి, ఇద్దరు వచ్చి చేస్తే ఎవరు బాగా చేస్తే వాళ్ళకి విన్. అంటే ఒకేసారి రావాలండి, వాళ్ళిద్దరు ఒకేసారి వచ్చి చేయాలి. బట్ ఎవరు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేయగలిగితే వాళ్ళకి. కాకపోతే అనిల్ మధ్యలో ర్యాండమ్గా ఎంటర్టైన్గా డ్యాన్స్ చేస్తారు. అనిల్కి మార్కులు ఏం లేవు, వాళ్ళిద్దరికే మెయిన్ మార్క్స్. ఎందుకు సార్ అలసిపోతాడు సార్ మా టీమ్మేట్ సార్? చేయండి, పర్లేదు. ఎంటర్టైన్మెంట్ అనిల్ లేకపోతే ఇంకెలాగా? మనకి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా. ఊరికే జస్ట్ మధ్యలో 1 minute అట్లా వస్తారు. మెయిన్ మాత్రం ఇద్దరమే జరుగుతుంది. సాంగ్ చెప్పనా సార్? వేసేద్దాం సార్. దూకుడు. దూకండి. పోవాయి పోవాయి అంటాడు ఆటో
బ్లోయింగ్. సార్ మీరు అడిగినట్టు పోటీ జరిగింది. ఈ ఇద్దరిలో ఇప్పుడు మీరు ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారో చెప్పాలి. బాగా నాటుగా టఫ్గా జరిగింది. చాలా బాగా చేసావు. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది సార్. దానిలో అంతరార్థం నేను అర్థం చేసుకోగలను. కాదు చాలా బాగా చేసింది తను. ఇక్కడ ఈ అమ్మాయిలో విపరీతమైన గ్రేస్ ఉంది, తనేమో విపరీతమైన మాస్గా చేసింది. సో నాకు గ్రేస్ ఇష్టం కాబట్టి గ్రేస్ అందుకనే సోలోగా, అందుకని ఈక్వల్గా వచ్చిన మార్క్స్. అందుకనే అది మాసు, మీది గ్రేస్, అందుకని ఈక్వల్గా వేశారు. రైట్ సార్. ఓకే, సో చాలా కష్టపడి గెలిచినందుకు మీకు శుభాకాంక్షలు. పర్వాలేదు సమీర్, జీవితం అంటే జయాపజయాలు ఉంటాయి, ఒక్కోసారి ఓటమిని కూడా మనం స్వీకరించాలి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బుద్ధి టీం మనం ఏమనుకున్నాం అంతే. ఓకే, బ్రిటానియా మేరీగోల్డ్ జై జై గణేశాలో ఇప్పుడు పాడుతా తీయగా హాయిగా చల్లగా. నేను కాదు, సాయి రమ్య పాడబోతోంది, కంగారు పడకు. నువ్వు పద. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరంలోన బావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు కూర్చే గణపతి. కరుణను కురియొచ్చు వరముల నొసగొచ్చు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుడి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాని పాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాటి ముందు వివాహ భోజనంబు
తద్ధిమ్మిదక ధిమ్మి ధిమ్మి ధిమి ధిమ్ సంగీత సాహిత్య సుమ కమల బంబరం భయపడింది అమ్మా ఇప్పుడు చచ్చిపోయినా సయ్యా సై ఓకే మీ వాళ్ళు చాలా డల్ గా ఉన్నారు మా వాళ్ళని చూడండి యా చూస్తున్నాం ఆటలో ఉండాలి డిసిప్లిన్ అంతేగాని మామూలుగా కాదు సమీర్ ఒక ఆట ఆడిచ్చేద్దాం సమీర్ మీ వాళ్ళని నేను ఒక ఆట ఆడిస్తా ఫస్ట్ ఓ ఎస్ యా సార్ పండగ రోజు మనం పిండి వంటలు చాలా చేసుకుంటాం కదండి వినాయకుడికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు ఇలా చాలా చాలా ఉంటాయి బట్ ఇప్పుడు ఇచ్చే కాంపిటీషన్ ఏంటంటే ఉండ్రాళ్ళు కుడుములు చేతులు వెనక్కి పెట్టుకుని తినాలి ఒక కుడుము తింటే 20 పాయింట్లు ఉండ్రాళ్ళు తింటే 10 పాయింట్స్ ప్రతి ఉండ్రాళ్ళకి ఒక 10 పాయింట్స్ రెడీయా మీ టీం నుంచి ముందు ఎవరిని పంపిస్తావు చూసుకో బాగా బలిష్టంగా ఉన్నాను చూసి పంపించుకో ఏదైనా అనుకున్న వాళ్ళు చూసి పంపించుకో సైజ్ బట్టి అంచనా ఇక్కడ ఇప్పుడు ఏ భరణి కమాన్ భరణి కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అండి ఇది ఉప్పు ఉండ్రాళ్ళు 10 ఇది తింటే ఇవి తియ్యటి కుడుములు కొబ్బరి కుడుములు ఇది తింటే 20 అండి ఓకే అండి నేను ఇక్కడ పళ్ళెం అలా పెడతాను మీకోసం మీరు అలా నేల మీద కూర్చుని చేతులు వెనక పెట్టుకుని లైన్ చేయండి సార్ రండి బర్నింగ్ స్వీట్ అంటే చాలా ఇష్టం రైట్ స్వీట్ ఎక్కువ తింటే 20 పాయింట్లు సార్ నేను జెన్యూన్ గా లెక్క పెడతాను సార్ కాదు కింద వరకు ఎలాగవుతుందో లేదు చూస్తున్నా నేను రెడీ భరణి యువర్ టైం స్టార్ట్స్ నౌ వివాహ భోజనంబు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఒక్కోరె అరిసెలిల్ల ఇల్ల నాగే చెల్ల భోజనంబు ఇంతైన వంటకంబు ఇయ్యాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు సో రెండు ఉండ్రాళ్ళు ఒక కుడుము దట్ సేస్ 20 40 బా 40 పాయింట్లకి మీ టీం కోసం ఎంత 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 కష్టపడ్డారు భరణి గారు 40 పాయింట్ల కోసం చాలా సాహసం చేశారు వండర్ఫుల్ ఏం టీం స్పిరిట్ అబ్బా మీది భరణి రెండు ఉండ్రాళ్ళు ఒక కుడుము అంటే 20 + 20 40 పాయింట్లతో ఉన్నారు మరి మా టీం నుంచి కమింగ్ ఉండ్రాళ్ళు కుడుములు మేకింగ్ కి వాసు వాసు చాలా అందమైన మోడల్ ర్యాంప్ వాక్ చేయడానికి చాలా కష్టపడి 6 ప్యాక్ చేసుకున్నాడు అందుకే డైటింగ్ చేస్తున్నాడు కాబట్టి ఒక్కడు కూడా తిండు అసలైన కష్టమైన పరీక్ష అంటే ఇది బాసు కమాన్ వాసు రెడీ వాసు యువర్ టైం స్టార్ట్స్ నౌ వివాహ భోజనంబు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల
ఒక్కోరే అరిసెలుల్లా ఎల్ల నాకే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు బళీరె లడ్డులందు భక్తేణి పోణిలిందు బళీరె లడ్డులందు భక్తేణి పోణిలిందు బలేది లేది ముందు ఎల్ల నాకే విందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు వస్వారే పాయసాలు అదృష్టం ఏమైందంటే అడిపోయింది. దురదృష్టం అన్న ఇలా పలకరిస్తుంది దాని నుంచి. ఒక ఉండ్రాయి ఒక కుడుము 20 + 10 30. థ్యాంక్స్ వాసు, థ్యాంక్ యూ సార్. ఉండ్రాళ్ళు కుడుములు స్కోర్ అయితే అటు 40 ఇటు 30 సార్. కానీ గ్రేస్ఫుల్ గా తినడం ఆర్ అందంగా వంగడం ఏమైనా మార్క్స్ ఒక 2-3 ఎక్స్ట్రా మార్క్స్. అందరికీ తెలిసిందే కదా ఎన్ని తిన్నారు లెక్క. ఇళ్ళే బుద్ధి. యాక్చువల్గా ఏంటంటే సార్, వద్దులే నువ్వు విశ్లేషణలు ఇవ్వకు. భయపడింది జై జై గణేష. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంటా? అవును. ఏం చేస్తారు? పాట పాడతారు. నేనేనా? ఓకే. నువ్వు కాదు. ఒక్క ఛాన్స్ సమీర్ ప్లీజ్, ఒక్క ఛాన్స్ ప్లీజ్. జనాల దీంతో ఆడుకోవద్దు, లైఫ్ తోటి తప్పు చాలా. ఓకే పిలిచేయి, అంత తిట్టకు, పిలిచేయి. నూతన్ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వా, శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వా, మృదు మంజుల పద మంజరి తోచిన పూవా, ఏతి రాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, నటనాచరితో వ్రత
జరగబోతోంది. సుడిగాలిలా వస్తాడు, సునామీలా మారతాడు. ఎవరి మాటల తూటాలు నవ్వుల పువ్వులై పేల్తాయో, ఎవరు స్టేజ్ మీదకి వస్తే జనాలు శివాలెత్తి ఆడతారో అతడే 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 అతడే. బదులే చెప్పేటి ఎగువకి తోడతడే తరతరాల నిశీతి దాటే చిరువేకువ జాడతడే తరతరాల నిశీతి దాటే చిరువేకువ జాడతడే తడే 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 ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే అబ్బా ఇంతమంది హీరోలు ఒకేసారి. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఇది అద్భుతమైన ఎంట్రీ. అంటే వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఏటీవీ జై జై గణేష చూస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి రోజున మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అలా పంపించామండి. మీరు రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్. నేనేం మొహమాటపడను. సత్కారాలు సన్మానాలు. శివారెడ్డి ఈజ్ అన్ ఓషన్ ఆఫ్ టాలెంట్. ఓ రియల్లీ? వాడుకున్నోడికి వాడుకున్నంత వాడుకో. ఎంత టాలెంట్ లేదు. పొలిటీషియన్స్ ని అద్భుతంగా చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే ఇందాక హీరోలందరినీ సాంగ్ లో చూపించారు కదా, ఇప్పుడు పొలిటీషియన్స్ ని కూడా. వినాయక చవితి సందర్భంగా మన రాజకీయ నాయకులు మాట్లాడితే ఎలా ఉంటుందో వేసుకోండి సార్. బుద్ధి టీం ఇది, సిద్ధి టీం అది. అబ్బో నువ్వు ఒక్కడివి అక్కడ ఉన్నావని లాబింగ్ చేసుకోకు. లేదు లేదు, నువ్వు ఆ భయపడకు. మా లాబింగ్ చేసి గెలవడం మాకు రాదే, మాకు రాదే, మాకు రాదు, మేము నేర్చుకోలేదు, మాకు రాదు. మీకు డిక్లేర్ చేస్తాం, మీకు ఇచ్చేస్తాం. లడ్డు కావాలంటే ఇప్పుడు ఇచ్చేస్తాం, తీసుకోండి రా. వి డోంట్ నో రే. ఇచ్చేద్దారా లడ్డు, తీసుకోండి రా. లడ్డు తీసుకోండి రా. లడ్డు 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 తీసుకోండి లడ్డు. సో కాబట్టి పొలిటికల్ లీడర్స్ లో వాళ్ళు మా వాళ్ళకి ఎవరు ఇష్టం వాళ్ళని అడుగుతారు. యూ హ్యావ్ టు కొంచెం ఆయన లాగా ఇమిటేట్ చేసి మిమిక్రీ చేయాలి. ఏ పొలిటీషియన్ కావాలి మీ ముందుకి? సార్ 4 అడుగుతున్నారు, ఏదైనా ఒకటి అడగండి. కేసీఆర్ గారు అత్తది, తెలంగాణ అత్తది, వచ్చినాక గణపతి మంచిగా చేసుకుందాం. బుద్ధి కానీ సిద్ధి కానీ ఎవరైనా కానీ మీకు మంచిగా మార్కులు పడాలంటే రావాలి. పెద్దోళ్ళు చేయడానికి ఏం లేదు పాపం. అక్కడ మొత్తం హైకమాండ్ నుంచి వస్తుంది మొత్తం ఆర్డర్ అంతా. ఆయనది ఏం లేదు పాపం. ఆయన మంచోడు, మీకు తెలియదు. ఆయన ఎంత మంచోడో నాకు తెలుసు. కాబట్టి ఇది అందరికి ఒకటే కారణం, రావాలి. అదేదో రావాలి, అది వచ్చినాకనే మనది మంచిగా అవుతుంది. ఇక్కడ ఈ గణపతి వేరు ఆ గణపతి వేరు అని తేడాలు చూపెట్టద్దు, ముందే చెప్తాను. బుద్ధి అయినా మనదే, సిద్ధి అయినా మనదే. కాబట్టి అత్తది, వచ్చినాక చెప్తాం. అది తొందరలోనే ఉన్నది, అత్తది. వచ్చినాక ఏమంటావు? అత్తది కదా, అత్తది. నెక్స్ట్ మా టీం హనుమంతరావు గారు. ఏమున్నదమ్మా, అరే వాళ్ళేదో గణపతిని పెట్టిర్రు, వీళ్ళేదో గణపతి పెట్టిర్రు అని చెప్పేసి మనం కూడా గణపతి పెడతాం అంటే మనకెవర్రా చందాలు ఇచ్చేటోడు చెప్పు? అసలే మనం బుద్ధిమంతులం, మనకేమిస్తారు రా బాయ్? అరే ఇగో ఒకటే చెప్తున్నాలో, దిస్ ఇస్ హనుమంతరావు. చందాలు వేసుకొని గణపతిని పెట్టేటైతే పెట్టుడొద్దు, గంతే. ఒకటే మాట ముచ్చట. మనం సొంత పైసలు పెట్టుకొని చేసేటట్టుంటే చేద్దాం, కానీ నా దగ్గర అయితే రూపాయి లేదు, నన్ను అడగచ్చు. ఏమున్నదా
ఏం చేస్తున్నారు ఏంది అన్న అయితే ఉంటాయి ఇక అన్ని ఉత్తమ ముచ్చట్లు అనుకునేవి కావు చేసేవి కావు ఇక మొన్న గిట్లనే గణపతిని పెడితే మస్తు లాభాలు వస్తున్నాయి అని చెప్పేసి ఓ పెద్ద ఉండి పెట్టిన ఉండి ఏమో పెద్దగా అయింది గణపతి ఏమో చిన్నగా అయ్యాడు ఎవరు డబ్బులు వేయలేదు ఇక అన్ని అయితే ఉంటాయి చేస్తూనే ఉంటారు ఇక అన్ని అనుకున్న ముచ్చట్లు కాదు ఇక అరే ఇప్పుడుగా రజాకాల కాలం చెల్లి పార్టీ సేవలు చేసుకుంటూ వస్తున్నా చాలా సీనియర్ నేతను నేను కావాల్సిన సీఎం వైఎస్ గారు అయినారు రోజే గారు అయినారు కిరణ్ కుమార్ గారు అందరూ అయితేనే ఉంటారు ఇక రాసి పెట్టుకుంటారు ఏదైనా సరే వచ్చే వినాయక చవితి కన్నా నేను సీఎం కావాలని కోరుకుంటున్నాను ఏదో గవర్నర్ అడిగినా గవర్నర్ ఇవ్వలేదు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు ఏముంటాయా చిల్లర పైసలు తప్పే ఉండవు ఆర్టీసీలో అరే మీ తప్పేం లేదు ప్రతి ఆర్టీసీ బస్సులో చిల్లర ఉంటే ఎక్కువ రాసి పెడితే మరి చిల్లర కాకపోతే నోటు పట్టుకొస్తారా ఏమంత మాటలు ఇక అన్న ఇతర ఒకటి చేసిన అన్ని అనుకునే ముచ్చట్లు కాదు చేసే ముచ్చట్లు కాదు ఇక అదే అన్న ఇతర ఒకటి ఇక రోషయ్య గారు వచ్చి మాట్లాడతారంటే ఒక్క నిమిషం ఏమిటి హనుమంతరావు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతున్నారు మీకేమే ఏది ఏమైనా నాకు గవర్నర్ రాలేదు మీరు ఫీల్ అవుతున్నారు నాకు తమిళనాడు గవర్నర్గా ఇచ్చారు ఏం లాభం అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు నన్ను వనక్కు అంటున్నారు అదేమిటి హైదరాబాద్ లో సీఎం సీట్ లో కూర్చున్నప్పుడు నేను వణికిన సంగతి వీళ్ళకి ఎలా తెలుస్తుందో అర్థం కాదు సరే ఏదైతే ఉంది మా పిఎన్ పిలిచి అడిగాను ఏమిటి ప్రతి ఒక్కరు నా వద్దకు వచ్చి వనక్కు అంటున్నారంటే వనక్కు అనట్లేదండి వనక్కం అంటున్నారు అనవసరంగా నాకు లాంగ్వేజ్ రాక పొరపాటు పడ్డానని చెప్పేసి చెప్పారు సరే ఏదేమో మరి ఈటీవీ వారు జై గణేష్ అనే కార్యక్రమాన్ని పెట్టి చాలా చక్కటి మరి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు అటు బుద్ధి కానీ ఇటు సిద్ధి కానీ చాలా చక్కగా రెండు కలిసి కట్టుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరిద్దరు విజయవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈరోజు మీరు చూసినట్టయితే వినాయక చవితి మన ఊర్లో అంటే మన హైదరాబాద్లో చాలా ఘనంగా జరుగుతుంది ఎక్కడా లేనంత హైట్లో ఉంటుంది నాగబాబు అంత హైట్లో పెడతారు మన అంటే నాగబాబు గారు చాలా హైట్గా ఉంటారు వాళ్ళ అబ్బాయి కూడా ఈ సంవత్సరంలో రావాలనుకుంటున్నారు ఆయన కూడా చాలా హైట్ ఉంటారు చాలా కలర్ ఉంటారు ఏంటంటే ఆ విధంగా గణపతి దేవుళ్ళు అన్ని కూడా వాళ్ళ బాబు కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ బాబు కోరుకుంటున్నాడు థ్యాంక్ యూ ఆ విధంగా ముందు పోదాం ఏమంటారు మీరేంటి కోపంగా చూస్తున్నారు మీరు ఆపోజిషన్ పార్టీ ఏంటి చెప్పండి బాలయ్య బాబు గారిని పిలవంటే పిలుస్తాను ఎందుకండి అంత కోపం ఎందుకు మీకు ఏమయ్యా సమీర్ చాలా సంతోషంగా మా బావగారు మాట్లాడుతుంటే మీరు ఏదో ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నారట శ్రీరాములు మన శ్రీరామ రాజ్యంలో చాలా చక్కటి క్యారెక్టర్ ఇప్పించారు బాగా నువ్వు కోపంగా చూడడం వలదు ఏమిటి కోపం చూడు సమీర్ నా చిత్రాలలో కూడా ఇంద్రా చిత్రంలో ఇంకా ఎన్నో చిత్రాలలో నీకు మంచి క్యారెక్టర్ ఇప్పించారా అలాంటి నా ముందే నువ్వు ఆ లుక్ ఏంటి ఆ స్టైల్ ఏంటి ఒక్కడి ఇచ్చారంటే కింద నుంచి గడగడ కారిపోతావు అనుకుంటా ఎలా సమీర్ బాడా చాలా బాగుంది మీ డాన్స్ చాలా బాగా చేశారు మీరు కూడా చాలా బాగా చేశారు శ్రీలత నిజంగా అసలు ఎంత బాగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ అక్క